వరంగల్ జిల్లాలో గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు ఇప్పిస్తానంటూ అటవీశాఖ బీట్ ఆఫీసర్ చేతివాటం ప్రదర్శించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇటీవల రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోడు భూములపై 20 రోజులుగా నర్సంపేట రేంజ్ పరిధిలో పలు గ్రామాల్లో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న నల్లబెల్లి మండలం గోవిందాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సతీష్ డబ్బుల వసూళ్ల దందాకు తెరలేపినట్లుగా ఆరోపణలు వచ్చాయి. రంగంలోకి దిగిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఒక్కో రైతు నుంచి 2000 నుంచి 3000 వరకు ఇలా సుమారు 100 మందికి పైగా రైతుల నుంచి లక్షల్లో వసూలు చేసినట్లుగా విచారణలో తేలింది. ఎంక్వైరీ రిపోర్ట్ను పై ఉన్నతాధికారులకు పంపినట్లుగా నర్సంపేట ఎఫ్ఆర్ఓ రవికిరణ్ తెలిపారు. మేము గత నెల రోజులుగా పోడు ROFR పట్టాలు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు కాస్ట్లో ఉన్నారు అంటే ఇంకా ఇంత ఎంక్రోచ్మెంట్ ఉందని మా పై అధికారుల ఆదేశం మేరకు సర్వే చేయమని చెప్పాము బీట్ ఆఫీసర్ వాళ్ళకి. అయితే దీన్ని దుర్వినియోగపరుచుకొని సతీష్ అనే బీట్ ఆఫీసర్ ప్రజలని మోసం చేస్తూ మీకు పట్టాలు ఇప్పిస్తాం అందుకని ఈ సర్వే చేస్తున్నామని చేస్తున్నారని కంప్లైంట్ మాకు వచ్చింది. ఈ కంప్లైంట్ మీద మేము విచారణ జరిపాము. నగదు రూపంగా ఫోన్పే రూపంగా వాళ్ళ పైసలు సతీష్ బీట్ ఆఫీసర్ ముచ్చకలపల్లి ఆయన వసూలు చేశారని మాకు తేలింది. తద్వారా మేము ఆ విలేజెస్ ఒక స్టేట్మెంట్స్ ఆ ఫోన్పే ట్రాన్సాక్షన్స్ అన్నీ తీసుకొని మా పై అధికారులకి నివేదిక సమర్పించాము.